హాయ్ అండి. నేను మీ లలితని. నిన్న శ్రీ శారదామాత జీవిత చరిత్ర చదవడం స్టార్ట్ చేశానండి. ఆమె యొక్క తొలి జీవితం, గురుదేవులతో ఆమె మెలగడం, ఇదంతా నేను ఇంట్రడక్షన్ చెప్పానండి. కాకపోతే ఎడిటింగ్లో చిన్న ముక్క కట్ అయింది, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నానండి. మాతృదేవి చాలా ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల, సముచిత వసతులు లేని చోట నివసించడం వల్ల మాతృదేవికి కాలు నొప్పులు కలిగేవి. ఆ తర్వాత గురుదేవులు సమీపంలో నివసిస్తున్న పరిచయస్తులను స్త్రీలను వెళ్ళి కలుసుకోమని చెప్పారట. అది మాతృదేవికి కాస్త గాలి మార్పుకు, ఇంకా నడకకు ఒక అవకాశం కల్పించింది. సేవా సాధన. గురుదేవులకు, ఆయన భక్తులకు వంట వార్పు చేయడంలోనే మాతృదేవికి ఎంతో సమయం గడిచిపోయేది. గురుదేవుల జీర్ణ కోసం ఎంతో సున్నితమంట. ఆ కారణంగా కాళిక ఆలయంలో ప్రసాదం ఆరగించడం ఆయనకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. అందువల్ల మాతృదేవి స్వయంగా తనే వంట చేసి ఆయనకు వడ్డించేవారు. ఆయన శక్తి మేరకు ఆరగించేటట్లు ఆమె శ్రద్ధ వహించేవారు. గురుదేవుల గది పరిశుభ్రంగా చేయడం, ఆయన దుస్తులను ఉతకడం వంటి పనులను మాతృదేవి స్వయంగా చేసేవారు. గురుదేవుల మాతృమూర్తి అయిన చంద్రమణిదేవి తన అంతిమ కాలాన్ని దక్షిణేశ్వరంలోని అదే నహబత్తులోని మేడ మీద గదిలోని గడిపారు. ఆమెకు కూడా చేయవలసిన సేవలను మాతృదేవి ఏ కొరత లేకుండా నిర్వర్తించేవారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ మాతృదేవికి వంట పని కూడా అధికమయ్యేది. భక్తుల్లో పలువురు రాత్రి కూడా బస చేసేవారంట. కొందరు రోజంతా ఉండేవారు. వారికి వంట చేసి పెట్టే బాధ్యతను మాతృదేవి తామే స్వీకరించారు. రోజు సుమారు 4 కిలోల గోధుమ పిండిని బాగా పిసికి చపాతీలు, వాటితో తినడానికి పప్పు ఆమె తయారు చేసేవారు. అనేక తమలపాకులు, చిలకలు కూడా చుట్టి పెట్టేవారంట. గురుదేవుల దర్శనార్థం భక్తులు కూడా వచ్చేవారు, భక్తురాళ్ళు కూడా వచ్చేవారు. వారు మాతృదేవితో పాటు నహబత్తులోనే బస చేసేవారంట. వచ్చిన వారికి ఉపచారాలు చేయడం, బస చేసేవారికి తగిన వసతులు కల్పించడం తన బాధ్యతగానే మాతృదేవి స్వీకరించేవారు. భక్తురాలలో కొందరు మాతృదేవితో ఎంతో చనువుగా మెలగడమే కాకుండా కాలాంతరంలో ఆమె జీవితంలో విశిష్ట పాత్రను పోషించారు. వారిలో గోలప్మ, యోగిన్మ ప్రత్యేకంగా పేర్కొనదగ్గవారు. 1874 సంవత్సరంలో మాతృదేవి తండ్రి గతించారు. తల్లి, సోదరులు పేదరికంలో మగ్గిపోయారు. మాతృదేవి పుట్టింటి భారమంతా తల్లి శ్యామసుందరీదేవిపై పడింది. వడ్లు దంచి కొంత ఆదాయం ఆమె సంపాదించసాగింది. పుట్టింటికి కూడా మాతృదేవి తమ సేవలను యథాశక్తి అందించారు. జైరాం బాటిలో బస చేసినప్పుడల్లా వడ్లు దంచే పనిలో తల్లికి మాతృదేవి తోడ్పడేవారు. ఇంట్లో జగద్ధాత్రి పూజ చేయడం ప్రారంభించిన తర్వాతే వారి స్థితి మెరుగుపడిందంట. పరులను ప్రేమించడం, వారికి సేవ చేయడం మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం. దాన్నే ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని కోసం చేసేటప్పుడు అది ఒక ఆధ్యాత్మిక సాధనే అవుతుంది. తమకంటూ కేటాయింపబడిన పనులను, అంటే సేవా ధర్మాన్ని ఈ రకంగా సేవా సాధనగా నిర్వర్తిస్తూ నారీ లోకానికి ఒక ఆదర్శ మహిళగా మాతృదేవి బాసిల్లారు. సేవా సాధన తప్ప మాతృదేవి ఇతర ఆధ్యాత్మిక సాధనల గురించి పూర్తి వివరాలు లభించడం లేదు. కానీ నిత్యం ఉదయం రాత్రి ఆమె జపధ్యానాలు అనుష్ఠించేవారు. మాతృదేవి తమ్ముడు కుమార్తె అయిన నళినితో ఒక సందర్భంలో ఆమె వయసులో ఉన్నప్పుడు నేను ఎంత పని చేసేదాన్నో, అయినా ప్రతిరోజు 1,00,000 నామజపం చేయడానికి సమయాన్ని కేటాయించుకునేదాన్ని అని చెప్పారంట. దీన్ని మాతృదేవి ఎలా సాధించగలిగారు? ఆమె కాలాంతరంలో స్వామి మాధవానందతో ఇలా చెప్పారంట. ఏం చేస్తావు నాయనా, మేము స్త్రీలం, ఇంటి పనులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. వీటిని వదిలి ప్రత్యేకించి జపం చేయడం సాధ్యం కాదు. వంట చేయడానికి పొయ్యి రగిలిస్తాను, బియ్యం బాగా ఉడికి అన్నం తయారయ్యే వరకు జపం చేసుకుంటాను. ఆ తర్వాత కూర చేయాలి, అది తయారయ్యే వరకు మళ్ళీ జపం చేసుకుంటాను. వంట పని పూర్తి కాగానే మళ్ళీ జపం చేసుకుంటాను. నేను చేయగలిగింది ఇంత మాత్రమే నాయనా అని చెప్పిందంట. అటువంటి అప్పుడు గొప్పగా ఆధ్యాత్మిక సాధన నేను ఎలా చేయగలను? గృహకృత్యాలు, కార్యాలయపు పని అంటూ బొంగరంలా గిరగిరా తిరిగే స్త్రీలకు ఇది ఎంత సముచిత మార్గం? ఇదే కాకుండా యోగాభ్యాసంలో సైతం మాతృదేవికి ఆసక్తి ఉంది. షట్చక్రాలు, కుండలిని వంటి వాటిని తామే చిత్రాలు గీసి మాతృదేవికి శిక్షణ ఇచ్చారు గురుదేవులు. కనుక మాతృదేవి అధికంగానే సాధనలను అనుష్ఠించారన్నది ముమ్మాటికి నిజం. అదేవిధంగా సమాధి స్థితి లాంటి అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతులను కూడా మాతృదేవి చవిచూశారు. దక్షిణేశ్వరంలో గడిపిన రోజుల్లోనే గురుదేవులు ఆదర్శాన్ని మాతృదేవి పుణికిపుచ్చుకున్నారు. గురుదేవుల వద్ద పొందిన శిక్షణ, ఆధ్యాత్మిక సాధనల వల్లనే ఆమెలో గర్భితంగా ఉండిపోయిన మాతృత్వం బహిర్గతమైంది. గురుదేవుల మూలంగా ప్రారంభం కానున్న ఉద్యమానికి నేతృత్వం వహించడానికి చేయవలసిన పరిపక్వత ఆమెలోనే పెంపొందించింది. పవిత్రత స్వరూపిణిగా, సహనానికి ప్రతిరూపంగా
ప్రతిరూపంగా మూర్తీభవించిన ప్రశాంతత స్వరూపినిగా, నిరాడంబరామూర్తిగా, అదే సమయంలో దివ్య గాంభీర్యాలు ఉట్టిపడే రీతిలో వినమ్రశీలిగా, ఆధ్యాత్మిక అనుభూతి సంపన్నురాలిగా, మిత్రుశత్రు భేదం లేని ప్రేమ శిఖరంగా, సర్వులను ఆదుకునే మాతృమూర్తిగా శారదామాత విరాజిల్లారు.